హలో గైస్. నువ్వు 12 స్టూడెంట్ అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడు. మీరు ఇంకొన్ని రోజుల్లో 12 అంటే కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఏప్రిల్లో జరిగే జేఎన్ఎన్ సెకండ్ టైం రాస్తారు లేదా ఎంసెట్ రాస్తారు. ఆ నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు. వేరే యూనివర్సిటీవి లేదా కాలేజెస్ రాసిన తర్వాత మీరు సీట్ తెచ్చుకోవడం కానీ లేదా అడ్మిషన్ తెచ్చుకోవడం కానీ కాలేజ్కి ఎంటర్ అవుతారు. మీరు కాలేజ్కి ఎంటర్ అయ్యే ముందు ఏమనుకుంటారంటే నేను మంచి స్కిల్ నేర్చుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి. మనం ఎలాంటి స్కిల్ నేర్చుకుంటే మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయని మీరు ఆ హోప్‌తో జాయిన్ అవుతారు ఆ కాలేజ్‌లోకి. నాకు హై పేయింగ్ జాబ్ రావాలి అంటే 20 ఎల్‌పీఏ, 30 ఎల్‌పీఏ ఎక్సెట్రా సంథింగ్. మంచి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మంచి లాంగ్వేజ్ నేర్చుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలి. మీరు ఎన్ని హోప్స్ పెట్టుకొని ఆ కాలేజ్ జాయిన్ అవుతారు. బట్ అక్కడ జరిగేది ఏందంటే మీరు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ సెమ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఫస్ట్ సెమ్‌లో సి గాని, సి ప్లస్ ప్లస్ గాని, ఎక్సెట్రా పైథాన్ గాని ఏదో ఒక లాంగ్వేజ్ అయితే నేర్పిస్తారు. అది మీ కాల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మీకు చెప్పే ఫ్యాకల్టీ వాళ్ళంత కంప్లీట్‌గా అయితే అస్సలు చెప్పరు ఆ లాంగ్వేజ్‌ని. ఓన్లీ 60% మాత్రమే చెప్తారు. 60-70%. బ్రో మళ్ళీ 60-70% చెప్తే మిగతా లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. మనకు తెలుసు యూట్యూబ్‌లో ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఎన్నో వీడియోస్ ఒక్కొక్క లాంగ్వేజ్ వీడియోస్ అయితే దండిగా ఉన్నాయి. మరియు ఆన్‌లైన్‌లో పీడిఎఫ్స్ క్లాస్ వర్క్ అయితే మీకు దండిగా దొరుకుతాయి. అక్కడ నుండి మీ రిసోర్స్ తెచ్చుకొని మీరు క్లాస్ వర్క్ లేదా ఏదో దానిలో డౌన్‌లోడ్ చేసుకొని నేర్చుకోవాల్సి ఉంటుంది. బ్రో ఎందుకు బ్రో వాళ్ళు అంత పర్ఫెక్ట్‌గా చెప్తారు లాంగ్వేజ్ అంటే, వాళ్ళకంత ఎక్స్‌పీరియన్స్ ఉండదు కాబట్టి, ఆ లాంగ్వేజ్‌ని అంత కరెక్ట్‌గా చెప్పలేరు. లేక ఇన్ డెప్త్ కూడా అసలు చెప్పలేరు. ఇప్పుడు వెబ్ డెవలప్‌మెంట్ ఉంది. వెబ్ డెవలప్‌మెంట్‌కి ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవచ్చు అని చెప్పేటోళ్ళు ఒక్కరు కూడా ఉండరు. ఏ స్కిల్ నేర్చుకుంటే నీకు ఎలాంటి జాబ్ వస్తుందో చెప్పేటోళ్ళైతే ఒక్కరు కూడా ఉండరసలు. అసలు నీ కాళ్ళ మీద నువ్వే నిలబడేది నువ్వే లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నువ్వే ఏ స్కిల్ నేర్చుకుంటే మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయో నువ్వే నిర్ణయించుకోవాలి. అంతా నీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. కొన్నోళ్ళు ప్రాజెక్ట్స్ ఉంటారు, ప్రాక్టికల్స్ ఉంటారు. నీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే డిజైన్ అని వాళ్ళు అసైన్ చేస్తారు. నువ్వు ఒకవేళ ఓల్డ్ ప్రాజెక్ట్ డిజైన్ చేసినావు అనుకో, లేదు న్యూ ప్రాజెక్ట్ డిజైన్ చేసినావు. వాళ్ళు 2 చేసినా ఓకేనా సరే. యావ ప్రాజెక్ట్ డిజైన్ చేసినాడని. నువ్వు ఒకవేళ న్యూ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే నీకు అందులో ఏ టెక్నాలజీ వాడినారు, ఏ స్కిల్ వాడినారు, నీకైతే కొంచెం దాని మీద అయితే ఐడియా అయితే వస్తుంది. అది కొంచెం మనకు జాబ్‌కి అయితే ఉపయోగపడుతుంది. నువ్వు ఒకవేళ ఓల్డ్ స్కిల్ నేర్చుకున్నావు అనుకో, అది ఓల్డ్ ప్రాజెక్ట్ డిజైన్ చేసావనుకో ఓల్డ్ టెక్నాలజీ వాడితే మనకు ఫ్యూచర్‌లో జాబ్‌లు వచ్చే అవకాశాలయితే తక్కువ. అంటే ఓల్డ్ టెక్నాలజీ మనకు పనికిరాదని న్యూ టెక్నాలజీ ఎక్కువ కంపెనీస్ అయితే ప్రిఫర్ చేస్తాయి. అది అందరికి తెలిసిందే. అందుకే మనం న్యూ ప్రోడక్ట్ డిజైన్ చేస్తే మనకు దాని మీద కొంచెం ఐడియా వస్తుంది. మనకి జాబ్‌కి కొంచెం అయితే యూజ్‌ఫుల్ అయితుంది. అది మనకి చానా బెటర్. ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నావు. అంటే వెబ్ డెవలప్‌మెంట్ గాని, గేమ్ డెవలప్‌మెంట్ ఎక్సెట్రా. ఈ స్కిల్ ఎలా నేర్చుకోవాలని చెప్పేటోళ్ళు ఖాళీగా అయితే ఎవ్వరుండరు. నువ్వు ఆన్‌లైన్‌లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంత ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీ కాబట్టి వాళ్ళు చెప్పరు ఎవ్వరు. అంత టైం కూడా ఉండదు చెప్పేంత టైం. నువ్వు నైట్ అవుట్‌లు చేసుకుంటా ఏ స్కిల్ నేర్చుకుంటే మనకు బెటర్ ఫ్యూచర్ ఉంటుందని నీ మీద నువ్వు డిపెండ్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు సపోజ్ గేమ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలి. నీకు గేమ్ డెవలప్‌మెంట్ ఎట్లా నేర్చుకోవాలి అని చెప్పేటోళ్ళైతే ఒక్కరుండరు. అంటే చెప్తారు. పలానా లాంగ్వేజ్ నేర్చుకుంటే నీకు గేమ్ డెవలప్‌మెంట్ ఉంది. ఇది చేయొచ్చని. కానీ దాన్ని ఇన్ డెప్త్‌గా చెప్పేటోళ్ళైతే అస్సలు కాలేజీలో అయితే ఉండరు. నువ్వు బయట రిసోర్సెస్ తీసుకొని దాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గేమ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలంటే సీఎస్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. ఇంకా కొన్ని లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. ఆ లాంగ్వేజ్ మీరు పూర్తిగా పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటేనే నువ్వు గేమ్ బెటర్‌గా డెవలప్‌మెంట్ చేయగలవు. లేదంటే అస్సలు చేయలేవు. నీకు ఏ స్కిల్ నేర్చుకుంటే ఏ జాబ్ వస్తది? ఏ స్కిల్ నేర్చుకుంటే మనకు బెటర్ ఫ్యూచర్ ఉంటది? అని చెప్పేటోళ్ళైతే కాలేజీలో ఎవ్వరు లేరు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనకు ఏఐ టెక్నాలజీ అయితే వచ్చేసింది. అది అందరికి తెలిసిందే. మనం వెబ్‌సైట్ బిల్డ్ చేయొచ్చు. లేదా పీపీటీలు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్సెట్రా సంథింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చాట్‌జీపీటీ తీసుకున్నాం. నువ్వు చాట్‌జీపీటీ ఎలా వర్క్ అయితదో నీకు తెలుసా? అంటే చాట్‌జీపీటీ ఇన్నర్ ప్రాసెస్ అంటే అది ఎలా వర్క్ అయితదో మనకి ఎలా ఆన్సర్ ఇస్తుందని. ఇఫ్ దాన్ని నువ్వు క్వెషన్ అడిగినావనుకో హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్? నారాయణమూర్తి గారని అది ఆన్సర్ ఇస్తది. అది ఆటోమేటిక్‌గా నీకు ఏఐ యూజ్ చేసుకొని నీకు ఆన్సర్ అయితే ఇస్తుంది. అదే నువ్వు గూగుల్‌లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సపోజ్ గూగుల్‌లో హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ అని అడిగినావనుకో అది దానికి ఆ క్వెషన్‌కి ఎవరో ఒకరు ముందే ఆన్సర్ దానికి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దానికి ముందే చెప్పాల్సి ఉంటుంది. యెస్. నారాయణమూర్తి గారు ఈస్ ది ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ అని. అప్పుడే నువ్వు క్వెషన్ అడిగితే అది నీకు ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇప్పుడు చాట్‌జీపీటీలో మనకి ఏ టెక్నాలజీ అయితే వాడినారు. అది గూగుల్ ఏ టెక్నాలజీ వాడినారు? ఇది చెప్పేటోళ్ళైతే ఎవ్వరు ఉండరు. ఇప్పుడు జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది. ఈ రెండిట్లో ఏ టెక్నాలజీ వాడినారు? చెప్పేటోళ్ళైతే ఒక్కరుండరు. ఫ్లిప్‌కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది. వాట్ ఈస్ డిఫరెన్స్? ఈ రెండిట్లో ఏ టెక్నాలజీ వాడినారు? చెప్పేటోళ్ళైతే ఎవ్వరుండరు. అంతా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఆన్‌లైన్ రిసోర్స్‌లో ఎతుక్కొని, క్లాసెస్ విని,
నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చేసుకుంటే అప్పుడు తప్ప నీకు బెటర్ ఫ్యూచర్ అయితే ఉండదు. హై పేయింగ్ జాబ్ అయితే అసలు రాదు. అది మనందరికి తెలిసిందే. స్కిల్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. నీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకో. నేను నెక్స్ట్ అయితే బిజినెస్ మీద ఒక వీడియో చేయాలనుకుంటాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ బిజినెస్ వీడియో వితిన్ 2 డేస్ ఆర్ 3 డేస్‌లో పెట్టేస్తా. నెక్స్ట్ ఆ వీడియోని అయితే చూడు. థాంక్ యూ టు ఆల్.